హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, మెదళ్లే ఆయుధాలుగా యుద్ధంగా కొనసాగుతున్నటువంటి ఈ స్పైయింగ్ వార్లో కరెంట్ ఇష్యూ ఒకదాన్ని మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి. ముఖ్యంగా చంబాకు అనగా చంబా కుమారుడు లోకేష్ని ఉద్దేశించి ఈ వీడియో చేస్తున్నాను. అరివో చంబాకు ఎలియాస్ నత్తి మందళం, మందలదిరి మాలో కానివి కదా, కనీసం నీ నియోజకవర్గం పేరు కూడా నువ్వు ఉచ్చరించలేవు. కానీ నాలుకెంత మందమో బుద్ధెంత మందమైనా కూడా నీ అవినీతి కొవ్వు మాత్రం చాలా ఎక్కువ. సరే, ముందుగా ఒక వివరణ ఇస్తున్నాను. చంబాకు నత్తి మందళం అనే పిలుస్తాను ఇతన్ని, డిక్లేర్డ్గా చెప్తున్నాను. బాడీ షేమింగ్ చెయ్యకూడదు అని కొంతమంది అంటారు. బాడీ అంటే కేవలం కనిపిస్తున్నటువంటి రక్త మాంసాల బాడీనే కాదండి, మనస్సు, స్థూల శరీరమే కాదు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారాలతో కూడినటువంటి సూక్ష్మ శరీరం కూడా. ఇది మ్యాక్రో బాడీ అయితే అది మైక్రో బాడీ, దాన్ని కూడా షేమింగ్ చేయకూడదు. మరి అలాంటప్పుడు ఈ అబ్బాగొడుకులు చంబా మరియు అతడి కుమారుడు చంబా చంద్రబాబు, దానికి షార్ట్ కట్ తెగ గింజుకుంటారు నారాయిస్టులు. ఒకళ్ళైతే నన్ను గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలట, అంతేనా? లేకపోతే పూజ్యపాద బ్రహ్మశ్రీ అని కూడా చెప్పాలా? లేకపోతే బ్రహ్మలీన అని కూడా చెప్పాలా? అంత సీన్ అతడికి లేదులే అని చెప్పాను సమాధానం. ఏమి శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ, సి నారాయణ రెడ్డి సినారే, ఇప్పుడు చాలా మందికి ఉన్నాయి అట్లాంటి షార్ట్ కట్లు. ఏమి ఇంగ్లీష్లో ఉంటేనే పవన్ కళ్యాణ్ పీకే, ఇంగ్లీష్లో ఉంటేనే నేనైతే పొట్టకుండా అంటాను, పొలిటికల్ కమేడియన్ అని కూడా అంటాను. అబ్రివేషన్ చెప్పకూడదా? ఆకాశం నుండి దిగొచ్చాడా? లేకపోతే ఏమైనా కొమ్ములు ఉన్నాయా? తామైతే ఇతరుల సూక్ష్మ శరీరాన్ని, మైక్రో బాడీని షేమింగ్ చేయొచ్చు. జగన్ని పట్టుకొని ఏంటి సైకో సైకో ఎన్నిసార్లు అన్నారు. మాలాంటి వాళ్ళని, జగన్ని సమర్థిస్తున్న వాళ్ళని పేటీఎం బ్యాచ్, లమ్ ముమ్, మీరు అనగాలేంది, మీరు ఇంకా అసభ్య భాషలో అంటారు. ఆ చంబాకు నత్తి మందలం అయితే ఎస్ఈఎక్స్ చేసి సంభోగం చేసి తినడానికి వచ్చారా అన్న భాష కూడా వాడాడు. అంత మాట నా నోటితో ఆ నీచపు పదం పలకలేక ఇంగ్లీష్లోనూ సంస్కృతంలోనూ చెప్పాను. సంభోగించి తినడానికి వచ్చారా? చంబా అయితే నీ అమ్మ మొగుడిచ్చాడా? నీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీకేనా నాలుగుంది? మీకేనా భావ స్వేచ్ఛ ఉంది? మాకు లేవా? కాబట్టి ఇకపై